హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి పుష్ప హ్యాండ్ అండి. ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ప్రిన్సెస్ కట్టే ఫ్రంట్ ఓపెన్, అందుకు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. క్లోజ్ మన వైపుకి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ 15, దానికి 30 ఇంచ్ యాడ్ చేయండి, అంటే పావుదక్కు 16 మార్క్ చేయండి. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్, పావుదక్కు 16 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 6 మార్క్ చేస్తున్నానండి. చెస్ట్ 40 కదా, 6 మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్ పట్టి వెళ్ళి 2.5 ఉంది. 2.5కి 30 ఇంచ్ యాడ్ చేసామంటే 3.5 అవుతుంది. 2.5 నెక్కకి ఇస్తాను. ఓకేనా? ఇలా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ 6.5 మార్క్ చేయండి. ఈ లైన్ చెస్ట్ లైన్ అండి. ఓకే, చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 10, 1 part 10, 10 - 1 = 9. ఆర్మ్ హోల్ 9. ఓకేనా? చూడండి, 10 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 అనమాట. షోల్డర్కి 6 మార్క్ చేశాం కదా, చెస్ట్ లైన్లో కూడా 6 మార్క్ చేయండి. ఈ రెండు స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేయండి. నడుము సైజు 35 అండి. 35 నడుము సైజు అంటే పెద్ద సైజు కిందే వస్తుంది. కార్నర్లో ఆర్మ్ హోల్ ఇక్కడ షేప్ తీయడానికి 1.5 మార్క్ చేయాలి. 1.5ని కలుపుతూ మనం ఈ స్కేల్ని 1.5కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఈ స్కేల్ పెట్టడం ఇదండి. ఓకే, చూడండి. ఫస్ట్ 9 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. 9 వచ్చింది, వెరీ గుడ్. ఇలా వస్తే ఏంటంటే షోల్డర్ మీరు ఎంత షోల్డర్ అన్నా పెట్టుకో, ఎంత బ్రాడ్ అన్నా నెక్ ఇవ్వు, మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. షోల్డర్ జారవు, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నామంటే కంఫర్ట్గా ఉండాలి, అంతేకాని ఎప్పుడు షోల్డర్ జారిపోతుంటే పైకి లాక్కుంటూ ఉంటాం అంటే కష్టము. ఓకేనా? థ్రెడ్ అనేది ఊరకే స్టైలే, కానీ థ్రెడ్ కట్టుకుంటే జారవు కదా అంటారు. థ్రెడ్ ఊరకే స్టైల్ అండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎక్కువ స్టైల్గా అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మోడల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ ఎంత? 35 అంటే 1 part ఎంత? పావు తక్కువ 9. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, నాకు షోల్డర్ 2.5 కావాలి, కస్టమర్కి కొంచెం 2.5 కావాలి. అక్కడి నుంచి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, ఇటు హెమ్మింగ్ చేయడానికి ఒక 1/4 ఇంచ్, అంటే 3.5 షోల్డర్కి పెడుతున్నాను. మిగతా 2.5 ఉంది కదా, పావు తక్కువ 3. చూడండి, ఇది నెక్కి ఇస్తున్నాను. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 5 మార్క్ చేయండి. ఇక్కడ 3 పెట్టాం, పావు తక్కువ 3 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. ఓకేనా? 3 పెట్టేసి స్టార్ నెక్ అండి. చూడండి, స్టార్ నెక్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది స్క్వేర్ అన్నమాట. స్టార్ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి 1.5 పైకి మార్క్ చేయండి. చూడండి, 1.5 పైకి మార్క్ చేసి ఈ విధంగా కలిపేసేయాలి. ఇది స్టార్ నెక్. రౌండ్ అంటే మనకు తెలుసు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇది రౌండ్. ఓకేనా? మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి. ఈ కస్టమర్కి స్టిచ్చింగ్ చేసుకోవడం వచ్చండి, కాకపోతే స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడ ఎంత పెట్టుకోవాలో తెలియక మనకి ఇచ్చారు కటింగ్ చేసామని. నేను కటింగ్ వర్క్ చేస్తాను, కొంత చార్జ్ చేస్తానండి. కటింగ్ ఒక కాస్ట్. దీన్ని ఒరిజినల్ మీద అంటించేసి ఎలా అంటే ఒరిజినల్ మీద ఎలా ప్లేస్ చేసుకోవాలో, క్రాస్ గానా స్ట్రైట్ గానా అనేది తెలియదు. అది కూడా ప్లేస్ చేసేసి అంటించేసి ఫ్యాబ్రిక్ గ్లూతో మళ్ళీ యాస్టీజ్గా ఒరిజినల్ పార్ట్, లైనింగ్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళు స్టిచ్ చేసుకోవడం ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మామూలు బ్లౌజే కుట్టుకోవడం వచ్చు, ప్రిన్సెస్ కట్ రాదు. కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుందంటే, ప్రిన్సెస్ కట్ రాదు, నార్మల్ బ్లౌజే వచ్చు, ఇదే కుట్టుకుంటాం. ఎందుకంటే బయటకి ఇవ్వడానికి డబ్బులు అవుతాయి, 400, 500 అవుతాయి. మనకి లేడీస్కి, ఎవరికైనా, లేడీస్ అనే కాదు, ఎవరికైనా వచ్చు కదా, ఎందుకు ఇచ్చుకోవడం, డబ్బులు వేస్ట్ అని వచ్చిందే కుట్టుకుంటాం. అలా కాకుండా ఉండాలని చెప్పి, అలాగే ఉండిపోతున్నారని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 4 years నుంచి స్టార్ట్ చేశాను ఇలా కట్ చేసి ఇవ్వడం. కట్ చేసి ఇస్తాను, ఎలా కుట్టుకోవాలో చెప్తాను అనమాట. బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బ్లౌజులు వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. అందుకే బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. లేకపోతే మన వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియో చూసి ఇలా స్టిచ్ చేసుకోండి అని చెప్తాను.
ఓకేనా. చంకలో కార్డ్ పెట్టేసి వీల్ మార్క్ చేయండి. ఇలా చేసిస్తే ఇలా ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి స్టిచ్ చేసుకుని మళ్ళీ దగ్గరలో ఉంటే నాకు మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తారండి. ఒకసారి కనపడతారు వేసుకున్నైనా కానీ. ఓకేనా. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తం స్టార్ నెక్. అంటే మనం ఏంటంటే చిన్న చిన్న రౌండే స్టిచ్ చేసుకుంటారు ఎప్పుడు. ఏమైనా పెట్టుకుందామంటే భయం అనమాట. అందుకే ఒక హ్యాండ్ మోడల్ పెట్టుకునేలాగా ఒకటి నెక్ మార్చుకునేలాగా పెట్టాను అనమాట వాళ్ళకి. ఓకేనా. హ్యాండ్ తీసుకుందాం. 4 లేయర్స్ వేసుకోవాలి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి. చెక్ చేసి ఇట్లా కట్ చేసేయండి. కట్ చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఉండవు. అప్పుడు ఏంటంటే హ్యాండ్ లెంత్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి హ్యాండ్ లెంత్ 10.5 అండి. దానికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా. 3.5 ఇంచ్ యాడ్ చేస్తే 11 వస్తుంది. ఆమ్ డౌన్ నడుము సైజు 35 35 కదా. 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకే. ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఇలా మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఆమ్ హోల్ అయితే ఇక్కడ ఏంటంటే నేను ఏమన్నాను పుష్ప హ్యాండ్ అన్నాను కదా. నాకు జస్ట్ లైనింగ్ ఎక్కువ లేదు. 1 ఇంచే మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బటన్స్ వస్తాయి, 3 బటన్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. స్టిచ్ ఇక్కడ పడాలి. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ ఎంత 9 చూడండి. 9 మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 9 అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి 1.5 ఖర్చు ఇంకా సరిపోయింది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 ఉంది హ్యాండ్ లూజు. ఇది వదిలేసి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ అనమాట. ఇలాంటి ఏమైనా మోడల్స్ మీరు కటింగ్ చేసుకుంటున్నారంటే పేపర్ మీద కట్ చేసుకోండి. అప్పుడు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ మీద పెట్టుకుని. ఓకే. నాకు సరిపోయింది. చిన్నది జస్ట్ ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ 1.5 కామను. మనము నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1.5 పెట్టాలి. ఓకేనా. పెట్టేసి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇదిగోండి ఇలా పెట్టేసి దీనికి టచ్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పఫ్ రావాలి. పైన కొంచెం రావాలి కదా పఫ్. ఇట్లా రావాలంటే 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఇలా 3 వీటికి కూడా ఒక 3 పెట్టేసేయండి. ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. వేసుకునే దాన్ని బట్టండి. ఒకవేళ వేసుకోలేరు అంత ఎక్కువ పఫ్ అనుకుంటే పైన మీరు 2.5 పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించండి. చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. స్కేల్ని పెట్టడం రావాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను అలాగే పెట్టండి. ఓకేనా. ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టిచ్ వేసేస్తాం. ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఎండ్ అయిపోద్ది. ఇక్కడ బటన్స్ 3 బటన్స్ పెట్టుకుంటే ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా కట్ చేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేస్తాను చూడండి. ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయదు. అంటే ఆల్రెడీ మనం పఫ్ పెట్టేసి చిన్నది లోపలికి కూడా క్లాత్ ఉంచాం కదా. పుష్ప హ్యాండ్ బటన్స్ పెట్టుకుంటాం 3 బటన్స్. మన క్లాత్ బటన్సే పెట్టుకోవచ్చు. హ్యాండ్ మేడ్ ఉంటాయి కదా. ఇట్లా చూడండి ఎక్కడి నుంచి బొట్టు పెట్టాలనేది డౌట్. ఇక్కడ ఈ కార్నర్ నుంచి చిన్నది. ఒకవేళ పెట్టినప్పుడు ఎక్కువైపోయింది అనుకో క్లాత్ ఇంకోటి పెట్టండి. ఒకవేళ తగ్గింది అనుకో ఒక ప్రిల్ తీసేయండి అంతే. ఓకేనా. చూడండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసేసుకుని ఇక్కడితో స్టాప్ అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి స్టిచ్ చేసుకుని. ఓకే. ఇది మనం హ్యాండ్ జాయింట్ చేయడానికి ఇక్కడ మార్క్ చేయండి. ఫ్రంట్కి లోతు ఇప్పుడు తీయనండి నేను తర్వాత తీస్తాను. ఎందుకంటే ప్రిల్ పెట్టేటప్పుడు పెట్టుకుని ఇలా తీస్తాను. నేను ఒకవేళ రివర్స్లో పెట్టుకున్నా మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు. మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకు ఇలాంటి ఏమైనా మోడల్ హ్యాండ్కి తర్వాతే తీస్తాను. ఓకే. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ కదా. చూడండి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఓకేనా. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచితే ఉక్సులు పట్టి కాజా పట్టికి సరిపోతుంది. చూడండి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఇలా స్టార్ నెక్ కానీ ఇలా వి షేప్ కానీ ఇలా కొన్ని పెట్టుకున్నప్పుడు అండి ఒక 1/4 ఇంచ్ నెక్ ఎప్పుడు పెట్టుకునే దానికంటే ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకోండి అనమాట. బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ ఇక్కడే వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను మామూలుగా అయితే ఈ సైజుకి 6.5 పెడతాను. ఒక 1/4 ఇంచ్ కిందకి దించుతున్నాను. 1/4 వేడి పెడుతున్నానండి. ఎందుకంటే స్టార్ నెక్ కదా. ఓకేనా.
ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 పైకి మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇలా డ్రా చేయండి. ఓకే, చంకలో యాస్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. చంకలో వీల్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు సైడ్కి 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఎందుకో చెప్తాను నేను. అంటే మనకి సైడ్కి మనం ప్రిన్సెస్ కట్ తీసినప్పుడు క్లాత్ సరిపోదు ఫ్రంట్ పార్ట్లో. అలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇలా ఉందా, ఇలా కట్ చేసేయండి. నెక్ చాలా బాగుంటుందండి, స్టార్ నెక్. పైపింగ్ వేసి మనం కరెక్ట్గా అక్కడే తిప్పితే చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు రౌండ్ మళ్ళీ మనం ఎక్కువ ఏంటంటే అదే వచ్చని అదే స్టిచ్ చేసుకుంటాం, పైపింగ్ వేసేసా నార్మల్గా. అలా కాకుండా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలాగా స్టిచ్ చేసుకుంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట చేసుకుంటే మనకి పని వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఒకటి హ్యాండ్ ఒక చిన్న చేంజెస్, నెక్ ఒక చిన్న చేంజెస్, స్టార్ నెక్, వీ నెక్ అలా మార్చుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలాగే పైపింగ్ వేసుకోవాలని ఏం కాదు, బక్రం తిప్పుకున్నా కానీ చాలా బాగుంటుందండి నెక్ పార్ట్. బక్రం తిప్పేసుకుని మనం నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇలా కాకుండా కొన్నిటికి పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది, కొన్నిటికి హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది, కొన్నిటికి ఇలా బక్రం తిప్పుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, అయిపోయింది కటింగ్. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత అంటే చెస్ట్లో ఒక పార్ట్ అనమాట. 40 అన్నంగా ఒక పార్ట్ అంటే ఎంత, 10కి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా, 11. మనకేంటంటే ఇప్పుడు నేను ఎంత పెట్టాను మీకు, ఇక్కడ 15 అసలు, దానికి ఒక 3/4 ఇంచ్, పావు తక్కువ 16 మార్క్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. అయితే ఏంటంటే జస్ట్ 40 అంటే డివైడెడ్ బై 10. ఓకే, 10 అంటే ఎంత, 4, అంతేనా. 4 అంటే ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచ్ కలపండి. ఎక్స్ట్రా పావు ఇంచ్ కలిపితే 4.5 అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి. 4.5లో నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించేస్తే అంత, పావు తక్కువ 4. ఓకే, ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2.5 పైకి మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి మనకి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఇలా ఈ విధంగా ప్లేస్ చేయాలి ప్రిన్సెస్ కట్. ఓకేనా, చూడండి, మీకు అంతగా డౌట్ అయితే ఇది ఇక్కడ మనం వీల్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అంటే అన్నిటికీ ఒకేలాగా రాదండి, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకేనా, ఈ స్కేల్తో ఇలా మార్క్ చేసేయండి. హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కలపండి. అంటే ఇక్కడ 4.5 లైను, పావు తక్కువ 4 లైన్ ఉంది కదా, ఇది కలపండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇదండి ప్రిన్సెస్ కట్. ఓకేనా, ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇలా ఫ్రంట్ డాట్ ఉంది కదా, మనం మామూలు నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు, ఆ డాట్ వేసుకోండి. ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు లేదా మీ ఇష్టం. కానీ నేను వేస్తున్నాను చూడండి. ఇక్కడ 2.5 మార్క్ చేశాను. డాట్ వేసేసరికి 2.5 వస్తుంది, ఎందుకంటే పావు ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పోతుంది కదా. ఓకేనా, మార్కింగ్ మీదే కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఏమి ఉంచొద్దు. అయితే ఏంటంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు సరిపోతుందా అని డౌట్ వస్తుంది. చూడండి, పావు ఇంచ్ ఇక్కడ స్టిచ్ చేస్తే పోద్ది, ఒక పావు ఇంచ్ ఇక్కడ స్టిచ్ చేస్తే పోద్ది. ఓకే, చూడండి ఎంత ఉంది, 3.5 ఉంది. 3.5ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకేనా, ఇక్కడ ప్లేస్ చేస్తే నడుము ఎంత, పావు తక్కువ 9. ఓకేనా, పావు తక్కువ 9 పెట్టండి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు ఉందా లేదా చూడండి, లేదు. ఓకే, 1.5 మార్క్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ కొంచెం కార్నర్లో ఇలా తీసేయండి. ఓకేనా, సరిపోయింది. లేకపోతే ఈ పావు ఇంచి కొంచెం మనకు సరిపోదన్నమాట. అప్పుడు సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు రెండు వైపుల ఖర్చు సమానంగా ఉండదు, అంతే. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఇలా మార్కింగ్ మీదే కట్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా, ఇది చంకలో లోతు తీసేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా మనకు అవసరము అనుకుంటే చూపిస్తాను, నేను వీళ్ళకి తీయను. మీకు అవసరం ఇంత పట్టి వచ్చేస్తుందంటే ఎక్కడ తీయాలో నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు ఇంత వద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో మీరు ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకుని
ఓకే. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇట్లా అన్నమాట. ఇక్కడ డాట్ ఏసినప్పుడు తగ్గిపోతుంది. ఇక్కడ మనం నడుము బెల్ట్ ఏసినప్పుడు తగ్గిపోతుంది. ఇక్కడ హెమ్మింగ్ చేసినప్పుడు తగ్గిపోతుందన్నమాట. అప్పుడు చిన్నదొస్తుంది. ఓకేనా? మీకు వద్దనుకుంటే నాకు కావాలి అందుకే నేను ఉంచుతున్నానండి. మీకు వద్దనుకుంటే తీసేసుకోండి. ఇంత పొడవు వద్దు అనుకుంటే. ఇప్పుడు అలా కట్ చేసేయాలి. చూడండి ఈ పీస్ తీసేసి ఈ 2 జాయింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పీస్ తీసేసి ఈ 2 జాయింట్ చేస్తాం. ఈ కప్పు లెగుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా? ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసానండి. కింద క్లాత్ వేసుకోండి. కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే కింద వేస్ట్ క్లాత్ వేసుకుని దాని మీద ఒరిజినల్ వేసుకోవాలి. ఒరిజినల్ పైకి రివర్స్లో ఉండాలి. చూసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. క్రాస్ ఎక్కడ వేయాలి, ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ తీస్తున్నాం కానీ క్లాత్ మీద క్రాస్ ఎలా వేయాలో తెలియట్లేదు. అలా తెలియట్లేదు అని చెప్పి నేను అంటించేసి కూడా కట్ చేసేస్తానండి. ఓకేనా? ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి కట్ చేసేసాను, అంటించేసి నీట్గా కట్ చేశాను. ప్లెయిన్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.